నమస్తే అండి, నేను శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత హోమ్ వ్లాగ్స్. నేను ఫ్రైడే సాటర్డే చేసుకున్న పనులన్నీ మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ చేసిన తర్వాత నేను మా ఫ్రెండ్ కలిపి వెళ్ళాము. తను కొన్ని నాన్ స్టిక్ ఐటమ్స్ తీసుకుంటానంది. స్టీల్ చూసామండి, అది ఒక్కటే వెయిట్ ఎక్కువగా ఉంది, మిగతా అన్నీ వెయిట్ తక్కువగా ఉన్నాయి. అందుకని తను నాన్ స్టిక్లో తీసుకుంది, నేను కూడా తీసుకున్నాను ఒకటి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అలసందలతో వడలు వేసాను. 2 కప్పులు అలసందలు తీసుకున్నాను. దానిలో కొంచెం అల్లము పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ వేసి కలిపి చిన్న చిన్న వడల్లాగా చేశాను. రోజు ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి చేస్తానండి. పాపం పొద్దున్న 8 గంటలకు వెళ్తారు. పాప ఏమో 5:30 అవుతుంది వచ్చేసరికి, బాబు ఏమో 7 అవుతుంది. అందుకని రోజు ఏదో ఒకటి చేస్తాను. చాలా క్రిస్పీగా ఉంటాయండి. అలసందల్ని 3 అవర్స్ నానబెట్టుకోవాలండి. దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయాలి. చాలా బాగుంటాయి. సాస్తో నంచుకు తింటే చాలా రుచిగా ఉంటాయి. ఎవరికన్నా వడల్లాగా చేయడం రాకపోతే మనం టీ వడబట్టే దాని మీద పెట్టి స్లోగా నూనెలో వదిలితే మన చేతి మీద కూడా నూనె పడకుండా ఉంటుంది. అది కొంచెం చూడండి ఎలా ఉంది, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. మా పాప స్కూల్ నుంచి వచ్చిందండి, స్నాక్స్ తింటుంది. అత్తయ్య అమ్మ సీరియల్స్ చూస్తున్నారు. నేను అది ఇందాక షోరూమ్కి వెళ్ళామని చెప్పాను కదా, నేనేమో అది తీసుకున్నాను. ఇక మరుసటి రోజు ఉదయాన్నే క్యారేజీలు ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ పెట్టాను, అదేమో రాగి జావ కాస్తున్నాను. నేను మా వారు తాగుతాము. మా వారు క్యారేజ్తో పాటు రాగి జావ కూడా తీసుకెళ్తారు. ఈరోజు టిఫిన్ వచ్చేసి రాగి దోశలను మామూలు దోశలు 2 వేస్తున్నాను. దానిలో పల్లీల చట్నీ పచ్చిమిర్చి వేరుశనగ వేయించుతున్నాను. అవి దోశల్లోకి ఉల్లిపాయ కోసి అక్కడ పెట్టాను. రెడీ అయి కూర్చున్నారు. అత్తయ్య పైనుంచి గులాబీ పూలు కోసుకొచ్చారు, అదే చూపిస్తున్నారు. అది దోశల్లోకి చట్నీ చేశానండి. ఉల్లిపాయ క్యారెట్ వేసి రాగి పిండితో దోశలు వేస్తున్నాం మా వారికి. టిఫిన్ చేసేసి ఆయనకి ఇప్పుడు వెళ్ళిపోతారండి. పెరుగన్నం, మేము బ్రౌన్ రైస్ వాడతాము. ఈసారి అందరికీ కలిపి ఒకే రైస్ తెచ్చాము. మా వారికి క్యారేజ్ కట్టేశాను. 7 అయిపోయిందండి, వెళ్ళిపోతున్నారు. రాగి జావ మజ్జిగ కలిపి బాటిల్లో పోసి పెట్టాను. ఆయనకి ఇప్పటికే లేట్ అయిపోయింది, వీడియో తీయటం వలన లేట్ అవుతుంది. ఆయన వెళ్ళిపోయారండి. మా పిల్లల కోసం దోశలు వేస్తున్నా. కొంచెం క్యారెట్ ఉల్లిపాయ వేస్తే బాగుంటుందిలే అని అవి వేసాను. వాళ్ళకి ఇష్టమైతే రాగి దోశలు తింటారు, లేకపోతే ఇది తింటారండి. అందుకని 2 వేసాను. దోసకాయ కర్రీ తినరని చెప్పి ఫ్రైడ్ రైస్ చేశాను. క్యారేజ్ కడుతున్నాను. మా అబ్బాయి రెడీ అయిపోయి టిఫిన్ చేసి కూర్చున్నాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు తనకి టైం అయిపోతుంది. 5కి లేస్తే 8:30 వరకు కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదండి. హడావుడిగా ఉంటుంది. ఇంకా మా పాపకి జడలు వేయాలి, తను టిఫిన్ చేస్తుంది. అది కూడా జడలు వేస్తున్నాను. జడ వేస్తే తను రెడీ అయ్యి వెళ్ళిపోద్ది. బూజులు దులిపేశారండి మీరందరూ. శ్రావణ మాసం వస్తుంది కదా. సోఫాలు అవి క్లీన్ చేస్తున్నానండి వ్యాక్యూమ్ క్లీనర్తో. అది దులిపిన తర్వాత దుమ్మంతా మళ్ళీ దాని మీదే ఉంటుంది. అందుకని వ్యాక్యూమ్ క్లీనర్తో అయితే నీట్గా వచ్చేస్తాయి అని దాంతో చేస్తున్నాను. పరుపుల పైన అప్పుడు ఏంటంటే దుమ్ము పైకి లెగవకుండా ఉంటుందండి. దీంతో అయితే చాలా నీట్గా వస్తుంది. మీరు కూడా బూజులు అయితే దులిపేశారా అండి? నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.